ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం ఇదిగో చేతులు వెనక్కి పెట్టుకుని పడుకో కదలకే సరే ఇప్పుడు కాళ్ళకి గోరింటాకు పెడతానే నువ్వు హాయిగా నిద్రపో సరే ఏంటి పద్మా ఈ గోరింటాకు అమ్మాయి గారికి ఇచ్చావా మరి ఓ ఇవ్వకపోతే అమ్మాయి గారు అలుగుతారు కదా అందుకే మన ఇంటికి వచ్చే ముందు అక్కడికే వెళ్ళి ఇచ్చి వచ్చాను అలాగా అయితే సరే
నా గోరింటాకు ఎంత బాగా పండిందో. అవునమ్మాయి గారు, చాలా బాగా పండింది. మీకు తెలుసా, పద్మకు కూడా ఇలాగే పండింది. నీకో సంగతి తెలుసా? ఏంటమ్మాయి గారు? గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడంట, కాంతని చెప్పింది. అవునా అమ్మాయి గారు? అవును. అయితే మా పద్మ కూడా మంచి మొగుడు వస్తాడన్నమాట. ఏంటి రాము, ఏంటి హడావుడి? రాత్రి గోరింటాకు తీసుకొచ్చి కమలకిచ్చావట? అవును బాబు గారు, ఇవాళ అట్ల తద్ది కదా, అందుకే గోరింటాకు కోసి రాత్రి పద్మకు కూడా పెట్టాను. పొద్దున్నే ఉయ్యాలు కూడా ఊపాను. అట్ల తద్దా? నీకు ఇవన్నీ ఎవరు చెప్పారా? పాలమ్మ చెప్పింది బాబు గారు. ఇది ఆడపిల్లలకి బాగా ఇష్టమైన పండగ, తప్పకుండా చెయ్యి అని చెప్పింది. అందుకే చేసేసాను. చెల్లెలంటే నీకెంత ప్రేమరా! అమ్మా నాన్నలు లేని లోటు లేకుండా పద్మని పెంచుతున్నావు. నీలాంటి అన్నయ్యలు ఉన్నంతకాలం ఈ లోకంలో ఏ చెల్లెలికి ఏ బాధ కలగదు. పదండి అమ్మాయి గారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, బడికెళ్ళాలి కదా. అబ్బా, ఎంత బాగున్నాయో. గోరింటాకు ఎక్కడిది? మా అన్నయ్య రాత్రి కోసుకొచ్చి నాకు పెట్టాడు. చాలా బాగుంది కదూ? చాలా బాగుంది. ఇవాళ అట్ల తద్దట, అందుకే పొద్దున్నే ఉయ్యాల కూడా ఊపాడు. అలాగా? అవును. మా అన్నయ్య ఎంత మంచోడో తెలుసా? అది సరే, రేపు మనం అందరం నాగార్జున సాగర్ వెళ్ళబోతున్నాం. అది తెలుసా నీకు? నాగార్జున సాగరా? అవును. ఎందుకు? అదేంటి, పిక్నిక్ అని చెప్పా సిస్టర్. అందరం వెళ్తున్నాం. రేపు పొద్దున్నే బడి దగ్గర బయలుదేరి బస్సులో వెళ్తామట. ఇప్పుడు క్లాస్ లో పిల్లలందరికీ చెప్తానని అన్నారు. ఇందాక నేను సిస్టర్ని ఆవిడ రూమ్ లో కలిశాను, అప్పుడు చెప్పారు. అలాగా? అవును. నీకింకో విషయం తెలుసా? ఏంటది? రేపు మన అందరం 200 రూపాయలు చొప్పున తీసుకురావాలట. 200 రూపాయలా? అవును. ఎందుకు? ఎందుకేంటి, రేపు పిక్నిక్ వెళ్తాం కదా, దానికోసం ఒక్కొక్కళ్ళు 200 రూపాయలు తీసుకురావాలని సిస్టర్ చెప్పారు. ఇప్పుడు క్లాస్ లో కూడా చెప్తారు. అమ్మో, 200 రూపాయలే? ఏ, నువ్వు తీసుకురావా? నా దగ్గర లేవుగా. మీ అన్నయ్య ఉన్నాడుగా, అడుగు. అన్నయ్య దగ్గర కూడా లేవుగా. మరెలా? మీరందరూ వెళ్ళండి, నేను రాను. అదేంటి? అదంతే. అంత డబ్బు మా అన్నయ్య ఎక్కడి నుంచి తెస్తాడు? నేను ఇంటి దగ్గరే ఉండి ఆడుకుంటాను. సరే, నీ ఇష్టం. నాగార్జున సాగర్ చూడటానికి చాలా బాగుంటుందట, సిస్టర్ చెప్పారు. పద్మ, ఏంటన్నయ్య? ఏంటి, పుస్తకాలు చదవకుండా ఏదో ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదన్నయ్య. కాదు, ఏదో ఉంది. నువ్వెప్పుడు ఇలా చేయు. అసలు బండి నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇలాగే ఉన్నావు. ఎందుకో బాధపడుతున్నావు. ఏం లేదన్నయ్య, అదేం లేదు. లేదు, నీ సంగతి నాకు బాగా తెలుసు. నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. లేదు, ఏం దాయడం లేదు. నాకు తెలుసులే. మా పద్మ ఎప్పుడెలా ఉంటుందో నాకు తెలీదా? చెప్పు. ఏం లేదన్నయ్య. మరి మరి చెప్పు, పర్వాలేదు. రేపు బళ్ళో పిల్లలందరినీ నాగార్జున సాగర్ తీసుకెళ్తున్నారట. అవునా? అవును. మరి ఇంకేం, నువ్వు కూడా వెళ్ళు. నాగార్జున సాగర్ చాలా బాగుంటుందట, నేను కూడా విన్నాను. నేను వెళ్ళడం లేదన్నయ్య. అదేంటి? ఒక్కొక్కళ్ళని 200 రూపాయలు తీసుకురమ్మని సిస్టర్ క్లాస్లో చెప్పారు. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? అందుకనే నేను వెళ్ళను. రేపు ఇంట్లోనే ఆడుకుంటాను. 200 రూపాయలా? అవును.
నాగార్జున సాగర్ ఇంకెప్పుడైనా చూస్తాలే అన్నయ్య. నేను ఈసారికి వెళ్ళను. ఏం వద్దు, అందరితో కలిసి నువ్వు కూడా వెళ్తేనే బాగుంటుంది. నేను నా డబ్బు తెచ్చిస్తాగా, నువ్వు వెళ్దు గాని. 200 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తావు? నీకెందుకు అదంతా? నువ్వు హాయిగా చదువుకుని నిద్రపో. నేను ఎలాగోలా పట్టుకొస్తాను కదా. నువ్వు రేపు నాగార్జున సాగర్ వెళ్తున్నావు, అదంతే. నిజంగా? ఒట్టు. మా మంచి అన్నయ్య. పిచ్చి పద్మ, దీని గురించే ఎంతగా బాధపడిపోతున్నావు? బాబుగారు, ఇదేంటి రాము, ఈవేళ ఎప్పుడు వచ్చావేంటి? ఏం లేదు, చిన్న పని పడింది బాబుగారు. ఏంటది? మరి మరి ఏంటి రాము, ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పు. ఏం లేదు బాబుగారు, రేపు బళ్ళో పిల్లలందరినీ నాగార్జున సాగర్ తీసుకెళ్తానని సిస్టర్ చెప్పారట. అలాగా? అవును, 200 రూపాయలు తీసుకురమ్మని కూడా అందరితో చెప్పారట. అవును, ఇందాక కమల చెప్పింది. మీరు నాకు ఏంటి రాము, చెప్పేదేదో సూటిగా చెప్పు. నా దగ్గర నీకు మొహమాటం దేనికి? భయపడకు, చెప్పు. నాకు మీరు 200 రూపాయలు అప్పుగా ఇవ్వండి బాబుగారు. తప్పకుండా ఇస్తాను. అయితే అప్పుగా కాదు, ఈ మాత్రానికి అప్పు దేనికి? డబ్బిస్తాను, పట్టుకెళ్ళు. నేనే నీకు కబురు పెడదాం అనుకుంటున్నాను. రేపు పద్మను కూడా నాగార్జున సాగర్ పంపించు. వద్దు వద్దు బాబుగారు. అదేంటి రాము? అవును బాబుగారు, నాకు ఈ డబ్బు అప్పుగానే కావాలి. భలేవాడివే, నేను నీకు ఈ మాత్రం కూడా సాయం చేయకూడదా? చెల్లెలి కోసం నువ్వు ఇంతగా కష్టపడిపోతున్నావే, నేను ఇది కూడా చేయకూడదా? వద్దు బాబుగారు, మీరు ఇప్పటికీ చాలా చేశారు. ఏదో పేరు చెప్పి ఎప్పుడూ డబ్బిస్తూనే ఉంటారు. ఇప్పటికీ చాలా ఇచ్చారు, అందుకే అప్పుగానే తీసుకుంటాను. ఏంటి రాము వద్దంటున్నా? ఏం లేదమ్మాయి గారు. రేపు నాగార్జున సాగర్ వెళ్ళాలి కదా, అందుకే 200 రూపాయలు సాయంగా ఇస్తానంటే వద్దంటున్నాడు. అప్పుగానే అయితే తీసుకుంటాడట. అవునా? అవునమ్మాయి గారు, మా నాన్న దగ్గర చాలా డబ్బుంది, ఇస్తానంటే తీసుకోనంటావేంటి? తీసుకోరాము. వద్దు వద్దమ్మాయి గారు. వస్తాను బాబు గారు. ఆగు, ఏంటి నేను చెప్పే మాట వినిపించుకోవడం లేదు? సర్లే, నీ ఇష్టం ఎందుకు కాదనాలి? అప్పుగానే ఇస్తాను, తీసుకో. ఈ డబ్బుని నువ్వేం కంగారు పడిపోయి తీర్చక్కర్లేదు. నీకు వీలైనప్పుడే తీర్చు, సరేనా? సరే సరే బాబు గారు. ఈ డబ్బుని చూస్తే పద్మ ఎంతగా సంబరపడిపోతుందో. ఇప్పటికిప్పుడు నేను డబ్బు తేలేనని పాపం బాధపడిపోతుంది. చూడగానే ఎగిరి గంతులేస్తుంది. నీది ఎంత గొప్ప మనసురా! నిజంగా నీకు చెల్లెలుగా పుట్టడం పద్మ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. పద్మ చాలా అదృష్టవంతురాలు. కాదు బాబు గారు, అదృష్టమంతా నాదే. పద్మ లాంటి మంచి చెల్లెలు నాకు దొరికింది. అమ్మో, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. పద్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్కదాన్నే వదిలేసి వచ్చాను. వస్తాను బాబు గారు. చాలా చాలా థ్యాంక్స్. అంతేనా అమ్మాయి గారు? థ్యాంక్స్ కాదు, థ్యాంక్స్. అదే థ్యాంక్స్. సర్లే, నువ్వు వెళ్ళు. వస్తాను బాబు గారు. ఇంకా పడుకోలేదా? లేదు, నువ్వు రాలేదుగా. నాకు నిద్ర పట్టలేదు. ఎక్కడికి వెళ్ళావో అనంటూ ఆలోచిస్తూ
ఇలా నీకోసం ఎదురు చూస్తున్నాను. నీకు ఈ విషయం ఎందుకు చెప్పానా అని అనిపించింది. నా కోసం నువ్వు ఇప్పటికిప్పుడు 200 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తావు? దాని గురించి మర్చిపో అన్నయ్య. పద్మ, అవునన్నయ్య, నేను రేపు వెళ్ళనులే, ఇంకెప్పుడైనా వెళ్తాను. నిజం, నాకు అసలు నాగార్జున సాగర్ అంటే అస్సలు ఇష్టం లేదు. నీకు ఏది ఇష్టమో ఏది కాదో నాకు బాగా తెలుసులే, కానీ నువ్వు రేపు నాగార్జున సాగర్ వెళ్దు గాని, అదంతే. అది కాదన్నయ్య. 200 రూపాయలా? ఎక్కడివి? నీకోసమే తీసుకొచ్చాను. రాజుగారిని అడిగి అప్పుగానే తెచ్చాను. అప్పుగానా? అవును. ఎందుకన్నయ్యా? ఎందుకేంటి? రేపు నువ్వు నాగార్జున సాగర్ వెళ్ళాలి కదా, అందుకే. మళ్ళీ నువ్వు ఈ అప్పెలా తీరుస్తావు? ఎలాగోలా తీరుస్తాను. దాని గురించి నువ్వు ఆలోచించుకో, హాయిగా పడుకో. అయినా రాజుగారు ఈ డబ్బులు ఇప్పుడే తిరిగి ఇవ్వనక్కర్లేదన్నారు, వీలైనప్పుడే ఇవ్వమన్నారు. సరేనా? అయితే మా చెల్లెలు రేపు రయ్యమంటే బస్సులో నాగార్జున సాగర్ వెళ్తుందన్నమాట.
రాజా పరిగెత్తు